ఎంఎస్ ధోనిని ఇంతలా టార్చర్ పెడుతున్నారు ఎందుకు భయ్యా? తను ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాడో తనకు తెలుసు భయ్యా. తనని ఇంతలా టార్చర్ పెట్టకండి. తను టాస్క్ వచ్చిన ప్రతిసారి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు ఎందుకు భయ్యా? తను ఆడితే మీకు ఏమన్నా అవుతుందా? ఏమవ్వట్లే కదా. తను ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాడో తను చెప్తాడు భయ్యా. తనని ఎన్నిసార్లు అడుగుతారు నీ రిటైర్మెంట్ ఎప్పుడు, నీ రిటైర్మెంట్ ఎప్పుడు? మీకు ఎందుకు భయ్యా? అందరిలాగే బాగానే ఆడుతున్నాడు కదా, కీపింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఇప్పటికీ సిఎస్కోలో హై స్ట్రైక్ రేట్ తనదే. ఇంకేం కావాలి భయ్యా మీకు? తను ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా, ఇంకేం కావాలి భయ్యా మీకు? 2019 నుంచి చూస్తున్నా కదా, తను టాస్క్ వచ్చిన ప్రతిసారి తనను గుచ్చి గుచ్చి అడుగుతున్నారు నువ్వు ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తావని. విరాట్ కోహ్లీ ఆడుతున్నారు, రోహిత్ శర్మ ఆడుతున్నాడు, ఇషాంత్ శర్మ కూడా ఆడుతున్నాడు. వీళ్ళని అడగరే టాస్క్ వచ్చిన ప్రతిసారి. ధోనిని మాత్రం గుచ్చి గుచ్చి అడుగుతారు. తనకు తెలుసు కదా ఎప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలో. తను ఆడితే మీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? అట్లయినా చెప్పండి. తను ఏమన్నా ఇండియాకి ఆడాలా? అదేం లేదు కదా. దీనివల్ల మీకు ఏమి ఇబ్బంది ఏంది? యంగ్స్టర్స్ కూడా ఛాన్స్ ఇస్తున్నారు కదా. షేక్ రషీద్ ఆడుతున్నాడు, అర్జున్ కంబోజ్ ఆడుతున్నాడు, డెవెల్డ్ బ్రేవేర్స్ ఆడుతున్నాడు, ఆయుష్ మాత్రే ఆడుతున్నాడు. ఇంకేం కావాలి భయ్యా మీకు? తనను అంతలా ప్రశ్నిస్తున్నారు ఎందుకు భయ్యా? ఒక్కసారి మీ మనసులో మీరే ఆలోచించుకోండి ఎందుకు అడుగుతున్నామని. తను ఎందుకు ఆడుతున్నాడో తనకు తెలుసు భయ్యా. తను తన కోసం ఆడట్లేదు, మా ఫ్యాన్స్ కోసం మాత్రమే ఆడుతున్నాడు. మీకు ఎందుకు భయ్యా? తను ఎన్ని రోజులు ఆడతాడో తనకు తెలుసు భయ్యా. మీరు టాస్క్ వచ్చిన ప్రతిసారి అడగకండి భయ్యా. ఇంకొకటి, మన తెలుగు కామెంటేటర్స్ కూడా ఇదే ధోనికి చివరి ఐపీఎల్, ఇదే మాహిరాట్ కలుసుకోవడం లాస్ట్ అంటున్నారు. ఎందుకు భయ్యా ఇలా అనడం? మానేండి భయ్యా మీరు ప్రతిసారి అనడం. మీరు అంటున్న ప్రతిసారి మ్యాచ్ చూస్తున్న ప్రతి ధోని ఫ్యాన్ కి హార్ట్ బ్రేక్ అవుతుంది. చెప్పకండి భయ్యా గుచ్చి గుచ్చి. నేను చెప్పాలనుకున్నది ఇదే. నేను చెప్పింది కరెక్టా కాదా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.